శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫానులో దీపస్తంభం 3వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. ఒకరోజు స్కూల్ నుండి వస్తుంటే ఒక మనిషి నిచ్చెన వేసుకొని ఒక గోడ మీద ఒక పెద్ద కాగితాన్ని అతికించడం పిల్లలు చూశారు. అది విక్రమ్ శశికళ నాటకం యొక్క ప్రకటన. దాన్ని కేశవుడు ఇలా చదివాడు: విక్రమ్ శశికళ. శికళ అంటే మరాఠీ భాషలో నేర్చుకున్నాడని అర్థం. అంటే విక్రమ్ అనేవాడు స అనే అక్షరాన్ని నేర్చుకున్నాడన్న అర్థం వస్తుంది. కేశవుడు, అరే విక్రమ్ అనేవాడు ఒక అక్షరాన్ని నేర్చుకుంటే ఇంత పెద్ద ప్రకటన ఎందుకు? మనం అన్ని అక్షరాలను, పదాలను, వాక్యాలను నేర్చుకున్నాం కదా, మరి మన పేరున ప్రకటన ఎందుకు వేయరు అని. స్నేహితులు నవ్వుతూ తలకాయ మీద ఒక దెబ్బ వేసి, అరే పిచ్చోడా, అది స అనే అక్షరం నేర్చుకున్నాడనే ప్రకటన కాదు, విక్రముడు శశికళ అనే నాటకం యొక్క ప్రకటన. ఇప్పుడైనా నీ బుర్రలో లైట్ వెలిగిందా అని పకపకా నవ్వారు. ఆ రోజుల్లో మడి ఆచారాలు చాలా కఠినంగా అమలు చేసేవారు. వీటిని హెడ్గేవార్ ఇంట్లో కూడా చాలా నిష్టగా పాటించేవారు. అండం అని పలకడం కూడా తప్పుగా భావించేవారు. పాఠం కంఠస్థం చేయడానికి ఈజీజీ ఎగ్ అంటే అండం అని కేశవుడు పలుమార్లు వల్లెవేస్తుంటే పెద్దవాడైన మహదేవ శాస్త్రి విన్నాడు. ఒక్కసారి కోపావేశుడై వెంటనే కేశవుని పుస్తకాన్ని లాక్కొని బయటకు విసిరేశాడు. అరే ఎద్దు, పలకకూడని శబ్దాన్ని కావాలని పలుమార్లు చెప్తావా అని గద్దించాడు. కేశవుడు ఏడుస్తూ, అన్నా ఈ పాఠం స్కూల్లో చెప్పారు అన్నారు. అయితే నీ స్కూల్ని తీసుకెళ్ళి పొయ్యిలో వెయ్యి అని గట్టిగా అరిచాడు మహాదేవుడు. ఈ సంభాషణ అంతా రేవతీబాయి విన్నది. ఆమె వెంటనే కేశవుని అక్కున చేర్చుకొని మహాదేవునితో, అరే ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడేమన్నా నిన్నెగతాలు చేయడానికి అన్నాడా? నీవు భోజనానికి కూర్చుంటున్నప్పుడు శ్లోకాలు పెద్దగా చదవా? నీవు చదివే శ్లోకాల్లో గోఖాండం, వారుణాండం, డమరు చిరుచరం, దర్పడాండం, డరాండం అని అంటావు కదా, మరప్పుడు అండం అండం అని అంటే పర్వాలేదా? కానీ నా చిన్న కేశవుడు ఇంగ్లీష్ పాఠం నేర్చుకుంటూ అండం అంటే తప్పైందా? ఆ కారణంగా వాడిని ఎందుకు కోపం చేస్తావు? నీ బుర్రలో ఇంత కోపం ఎందుకు అని పెద్దవాడైన మహాదేవ శాస్త్రిని కోప్పడ్డది. కేశవుని బాల్యమంతా అలా సుఖంగా గడిచింది. రోజు తాలింఖానాలో వ్యాయామం చేయడం, చక్రం తిప్పుకుంటూ స్నేహితులతో కలిసి పరిగెత్తడం, వాళ్లకు శివాజీ తానాజీ కథలు చెప్పడం, మళ్ళీ శివాజీ అవతారం ఎత్తితే మనం ఎలా ఉంటామో అని కేశవుడు అంటే వాళ్ళు వెంటనే నేను తానాజీ అవుతాను, నేను సూర్యాజీని అవుతాను అంటూ ఆనందించేవారు. గణేష్ ఉత్సవాలు జరపడం, శివాజీ ఉత్సవాలు ధూమ్ధామ్గా చేయడం, రోజు కొత్త కొత్త సంకల్పాలు చేయడం, సంతోషంతో ఇంటికి వచ్చి తల్లి కొంగు పట్టుకొని ముద్దు ముద్దుగా మాట్లాడడం, తండ్రి చేత మంచి అబ్బాయి అనిపించుకోవడం, స్కూల్లో మంచి మార్కులు సంపాదించుకొని అందరి చేత ప్రశంసలు పొందడం, ఇలా బాల్యమంతా గడిచింది. కానీ కాలం అంతా ఒకేలా ఉండదు. సుఖదుఖాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఆనందంగా గడుస్తున్న హెడ్గేవార్ కుటుంబానికి మరో ఆపద వచ్చి పడింది. అయితే ఈ విపత్తు కేవలం హెడ్గేవార్ కుటుంబానికి మాత్రమే కాదు, నాగ్పూర్కి కూడా పరిమితం కాదు. పూణే వాసులు కూడా ఈ విపత్తులో బలయ్యారు. మొత్తం ఆ ప్రాంతమంతా విపత్తు పాకింది. ఆ విపత్తు పేరే ప్లేగు వ్యాధి. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు దీని కారణంగా నాగ్పూర్ వదిలి నిరాశ్రయులైనారు. ఈ వ్యాధి ఎలుకల ద్వారా వ్యాపించేది. వెంటనే ఎలుకలు చనిపోయేవి. ఆ చనిపోయిన ఎలుకల నుండి వచ్చే కీటకాలు మనుషుల శరీరాల్లో దూరేవి. ఎలుకలు ఇంటిలోనికి వచ్చి గిరగిరా తిరుగుతూ చనిపోయేవి. మనుషులకు వెంటనే జ్వరం వచ్చేది. చంకల్లో గజ్జల్లో గడ్డలు వచ్చేవి. 2-3 రోజుల్లో ఆ వ్యక్తులు చనిపోయేవారు. ప్లేగు వచ్చిందంటే మరణానికి పిలుపు వచ్చినట్టే. ఈ రోగం అంటువ్యాధి. దీన్ని నివారించేందుకు ఆ రోజుల్లో టీకాలు లాంటివి ఉండేవి కాదు. ముఖ్యంగా మహల్లు లాంటి క్రిక్కిరిసిన ప్రాంతంలో ప్రతి ఇంటికి ఇది వ్యాపించింది. ఒక దాన సంస్కారానికి శ్మశానానికి వెళ్ళి వచ్చేసరికి ఇంకో శవం తయారుగా ఉండేది.
కొంతమందికి రోజుకు 2-3 శవాలను మోయవలసి వచ్చేది. డాక్టర్ల వద్ద కూడా దీనికి ఎలాంటి మందు లేదు. ఎవరికైనా జ్వరం వచ్చిందని తెలిస్తే చాలు, అది ఎలాంటి జ్వరమైనా వాళ్లను ఊరి బయట నిర్మించిన గుడిసెల్లో పడుకోబెట్టేవారు. అక్కడ మందు కానీ నీరు కానీ దొరికేవి కాదు. సేవ చేయడానికి కూడా ఎవరూ ఉండేవారు కాదు. అక్కడికి వెళ్ళి నయమై వచ్చిన వారు లేరు. అక్కడి నుండి శ్మశానానికే ప్రయాణం. ఏమాత్రం జ్వరం వచ్చిందని సంశయించిన ఆ వ్యక్తిని బలవంతంగా ఆ క్యాంపులో చేర్చేవారు. అక్కడ ప్లేగు వ్యాధి వల్ల చనిపోకపోయినా సర్కారు నిర్లక్ష్యం వల్ల చనిపోయేవారు. దానికి ఒక్కటే ఉపాయం, మనమే బయట గుడిసె వేసుకొని ఎలుకలు రాకుండా చూసుకోవడమే. ఎవరికైతే ఈ పద్ధతి సాధ్యమైందో వారు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇతరుల ఇళ్ల నుండి వచ్చే భిక్ష మీద ఆధారపడి జీవించేవారు బయటికి వెళ్ళి ఏం తింటారు? వాళ్ళలో హెడ్గేవార్ కుటుంబం ఒకటి. ప్రతిరోజు అనేక మంది ఇళ్లకు వెళ్ళి పూజ చేయడం, పిల్లలకు పూజా విధానం నేర్పడం వీరు చేసే నిత్యకృత్యాలు. హెడ్గేవార్ కుటుంబానికి సన్నిహితమైన మహల్ ప్రాంతంలోని ఫడ్నవీస్, బఢే, శాస్త్రి, కాలికర్, మావుకర్, హుద్దార్, హజర్నవీస్, చిట్నీస్, ఉడాభాజీ, వర్హాడ్ పాండే వంటి వారి ఇళ్లలో కూడా ప్లేగు వ్యాధి సోకింది. బలీరాం పంతుకు వారి ఇళ్లతో అత్యంత దగ్గర సంబంధాలు ఉండేవి. వారి ఇళ్లలో మరణం సంభవించినప్పుడు దాన సంస్కారాలకు కూడా వారు వెళ్ళవలసి వచ్చేది. అలాంటి వారి ఇంటి నుండి ఏ తాతగారో బాబాయ్ గారో చనిపోయారని పిలుపు వస్తుంటే ఇన్ని సంవత్సరాల నుండి ప్రతి కార్యక్రమానికి వెళ్ళే ఏర్పాటు ఉన్నందున ఇలాంటి వాటికి రాననడం బాగుండదు కదా, ప్రతి ఇంటికి వెళ్ళవలసి వచ్చేది. సామాజిక బాధ్యత నెరవేర్చవలసిందే. శ్మశానానికి వెళ్ళి వచ్చిన తర్వాత చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తుంది. ప్రతిసారి చన్నీళ్ల స్నానం చేయాలా? కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది కదా అనేది రేవతిబాయి. మనమే ధర్మం నిర్దేశించినట్టు చేయకపోతే ఈ ప్రపంచం మునిగిపోతుంది రేవతి అనేవారు బలీరాం పంత్. అయితే కనీసం వేడి నీళ్ళతో స్నానం చేయండి. నీవెన్నిసార్లు వేడి నీళ్ళు కాస్తావు? నీళ్ల కాగులు ఎన్నిసార్లు దింపుతావు? ఇలా అయితే ఎప్పటికీ కాగుని పొయ్యి మీదే ఉంచవలసి వస్తుంది. దానికేముంది, అది నడుస్తూనే ఉంటుంది. మన ఇంటిలో నిత్యాగ్నిహోత్రాన్ని, పూజా అర్చనలను ఎలా ఆపగలం? ప్రొద్దున సాయంత్రం కసువు ఊడ్చి ఇంటిని శుభ్రంగా ఉంచకుండా ఎలా ఉండగలం అనేది కేశవుని తల్లి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 2-3 ఎలుకలు బలీరాం గారి దొడ్డిలో చనిపోయాయి. కేశవుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, మన దొడ్డిలో 2 ఎలుకలు గిరగిరా తిరిగి చనిపోయాయి అన్నాడు. నువ్వు వాటిని తాకలేదు కదా అన్నది రేవతిబాయి. లేదు అని కేశవుడు బదిలిచ్చాడు. ఈ విషయం బలీరాం శాస్త్రికి తెలిసింది. బలీరాం పంత్ గారి పెద్దమ్మాయిని వించూరే గారి అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. మనం వించూరే గారి ఇంటికి వెళ్దాం. అక్కడ మన అగ్నిహోత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలం. ఇల్లు కూడా దగ్గరగానే ఉంటుంది. బలీరాం గారితో సహా అందరూ సరే అనుకొని వించూరే గారి ఇంటికి వెళ్ళారు. వారి ఇల్లు బర్కస్ చౌక్లో ఉంది. అల్లుని స్వభావం చాలా మంచిది. విషయాన్ని అర్థం చేసుకున్నందువల్ల అతను కాదనలేదు. కానీ రేవతిబాయికి అల్లుని ఇంట ఉండడం కొంత ఇబ్బందిగా ఉంది. కూతురు రాజుతో, అమ్మ, మా వల్ల నీకు చాలా కష్టం కలుగుతున్నదే అంటే, అమ్మ, దీనిలో కష్టమేముంది? ఈ కష్టకాలంలో సహాయం చేయకపోతే ఇంకెప్పుడు సహాయం చేస్తాము అని. కానీ మనసులో సంకోచం అనిపిస్తుందమ్మా అంటే, సంకోచం ఎందుకమ్మా? నేనేమన్నా పరాయిదాన్నా, లేక మీరేమైనా నన్ను డబ్బిచ్చి ధాన్యం ఇచ్చి కొన్నారా చెప్పు అనేది అమ్మాయి. ఆఖరుకు బర్కస్ చౌక కూడా వారిని జాగ్రత్తగా చూసుకోలేకపోయింది. ఏది వ్రాసుందో అది జరిగిపోయింది. ఒకరోజు బలీరాం పంత్ ధన సంస్కారానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి జ్వరం తగిలింది. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. దాన్ని చూసి రేవతిబాయి చలించిపోయింది. ఏమండి, మీ కళ్ళు ఎందుకు ఎర్రబడ్డాయి అని అడిగితే, జ్వరం వచ్చిందేమో చూడు. రేవతిబాయి భర్త శరీరాన్ని తాకగానే ఆమె చెయ్యి కాలినంత పనైంది. ఏమండి, నీకు జ్వరం బాగా ఉంది, ఒక ఇటుక కాల్చి వేడి చేసి తీసుకురా. వేడి ఇటుక ఎందుకండి అంది గాబరాగా. గజ్జలో గడ్డలు వచ్చాయి. కేశవ, ఒక ఇటుక తీసుకురా అంది రేవతిబాయి. కేశవుడు పరుగున వెళ్ళి 2 ఇటుకలు తీసుకొని వచ్చాడు. 2 ఎందుకు తెచ్చావురా? ఒకదానితో పని కాకుంటే రెండవది పనికి వస్తుంది కదా అమ్మా అన్నాడు కేశవుడు.
భవిష్యద్వాణి అతనిచే అలా పలికించిందా అనే విధంగా వెంటనే రేవతీబాయికి తీవ్రమైన జ్వరం వచ్చింది. గజ్జల్లో గడ్డలు వచ్చాయి. బలీరామ్ గారి పక్క ముందర గదిలోనూ రేవతీబాయిని లోపల మంచం మీద పడుకోబెట్టారు. పిల్లలు వించూరే వైద్యుని దగ్గరకు పరిగెత్తారు. అతను తెలిసిన ఉపచారాలన్నీ చేశాడు. మహదేవ శాస్త్రి అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అతను రంగునీళ్ల మిక్స్చర్ ఇచ్చి వెంటనే వారిద్దరినీ ఊరి బయట ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో చేర్చండి సలహా ఇచ్చాడు. దానికి బలీరామ అక్కడ అన్యమతస్థుల మధ్య ఎలా ఉండగలను అన్నాడు. తప్పదు, పేగు వ్యాధికి ఎలాంటి పక్షపాతం లేదు అన్నాడు వైద్యుడు. మా తల్లిదండ్రులు అక్కడ ఉండనంటున్నారు అన్నాడు మహాదేవ్. వేరే ఉపాయం లేదు అన్నాడు వైద్యుడు. మీ ఉపాయాలన్నీ మంటల్లో వేయండి, ఇక్కడే మందిస్తానంటే ఇవ్వండి. ఒక మిక్స్చర్ ఇచ్చారు కదా, చూద్దాం అన్నాడు మహాదేవ శాస్త్రి. ఒక పొడిని తేనెతో కలిపిచ్చారు, కషాయం ఇచ్చారు. కానీ రోగం తగ్గలేదు. కూతురు రాజు కళ్ళ నుండి అశ్రువులు ఆగకుండా కారుతున్నాయి. కేశవుని వదనం చిన్నబోయింది. అతను ఏడుస్తున్నాడు. నీకేమైంది? ఒక్కటి గూబ మీద ఇచ్చానంటే చూసుకో అని మహాదేవ్ అరిచాడు. ఆ రాత్రి గడిచిపోయింది. ఉదయం వాళ్ళ మాటల్లో సంధి ప్రేలాపన మొదలైంది. వించూరే గారు తన ఇంటిలో నుంచి గంగాజలం తెచ్చారు. తులసి ఆకులు బలరాం రేవతీబాయిల నోట్లో పెట్టి గంగాజలం చుక్కలు వేశారు. వెంటనే ఇద్దరూ తలలు వాల్చేశారు. రాజు తట్టుకోలేక బోరున్న విలపించింది. కేశవుడు ఆక్రోశంతో నేలకేసి కాళ్లను కొట్టుకున్నాడు. ఇరుగు పొరుగు వారంతా దుఃఖించారు. ప్లేగుతో చనిపోయిన వారిని మోయటానికి కూడా జనం భయపడేవారు. చివరకు బాగా బతిమలాడిన తర్వాత 8 మంది శవవాహకులుగా వచ్చారు. ఇరువురిని ఒకే పాడ మీద పడుకోబెట్టారు. జంటగా సంసారం చేసిన వాళ్లను మృత్యుదేవత కూడా విడదీయలేకపోయింది. కేశవుడు అంతిమయాత్రలో వస్తానని పట్టుబట్టగా మహాదేవ్ ముఖం మీద ఒక దెబ్బ కొట్టి, అక్కడేమన్నా బ్రాహ్మణ భోజనం జరుగుతుందనుకుంటున్నావా, దొరుకుతుందనుకుంటున్నావా, మడి కట్టుకొని చెంబు గ్లాసు తీసుకొని బయలుదేరడానికి అన్నాడు. రాజు తమ్ముణ్ణి అక్కును చేర్చుకొని ఓదార్చింది. ఒకే చితి మీద వారిరుని దహనం చేసి అగ్ని సంస్కారం చేశారు. మాతాపితృల ఛత్రఛాయ నుండి కేశవుడు దూరమయ్యాడు. 12-13 రోజుల దినకర్మలు వించూరే ఇంట్లోనే పూర్తి చేసి 3 అన్నదమ్ములు తమ ఇంటికి వెళ్ళిపోయారు. ప్లేగు వ్యాధి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కేశవుని తన దగ్గరే కొన్ని రోజులుంచమని రాజు అన్నదమ్ములను కోరింది. నీకెందుకు ఇబ్బంది, మాకు ఎలా గడవాలో అలా గడుస్తుంది. మేము చిన్నపిల్లలం కాదు కదా, వాడికి 12 సంవత్సరాల వయసు వచ్చింది అన్నారు అన్నలు. అన్నం ఎవరు వండుతారా అని అక్క అంటే, వీడికి తోడుగా మేము బయట పనులకు పోతాం, వీడు తోడుగా ఉంటే మేము బయట పనులకు పోతాం, మరి వాడి స్కూలు అది అలానే సాగుతుంది అన్నారు మహాదేవ్. ఇక ఇంటికి వచ్చిన తరువాత 2 తమ్ముళ్ళ కష్టాల పర్వం మొదలైంది. ప్లేగు కారణంగా నాగ్పూర్ వదిలి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రాలేదు. వచ్చిన కొద్దిమంది దుఃఖంతో ఉన్నారు. దీని కారణంగా ధార్మిక కార్యక్రమాల మీద ధ్యాస తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం పౌరోహిత్యం మీద ఆధారపడ్డ వాళ్ళ జీవనం గడవడం కష్టమే కదా. హోమాలు, పూజలు, సత్యనారాయణ సంవ్రతాలు తగ్గిపోయాయి. కేవలం కొన్ని కుటుంబాల్లో ఉన్న నిత్య పూజలు మాత్రమే హెడ్గేవార్ కుటుంబానికి మిగిలాయి. వాటిలో తాత్యాజీ ఫడ్నవీస్ కుటుంబం ఒకటి. అక్కడ పూజ కాగానే ఒక బ్రాహ్మణునికి భోజనం ఉండేది. ఆ పని సీతారాం చేస్తుండేవాడు. తల్లిదండ్రుల మరణం తర్వాత మహాదేవ శాస్త్రికి భయం పోయి స్వేచ్ఛ వచ్చింది. భంగ్ తాగే వ్యసనం పెరిగిపోయింది. కర్బూజా విత్తనాలను, బాదం పప్పులను నానబెట్టి వాటి మీద ఉన్న తొక్కును తొలగించే పని సీతారాం కేశవుల మీద పడింది. అది భంగ్ తయారీకి ప్రాథమిక ప్రక్రియ. ఆ పని తమ్ములిద్దరికీ సుతారం ఇష్టం ఉండేది కాదు. కానీ వీరికి పెద్దన్నయ్య అంటే చాలా భయం. ఆ పప్పును నూరుడు బండ మీద వేసి బాగా మెత్తగా నూరవలసి ఉంటుంది. వాళ్ళకు ఆ పని చేసి చేసి విసుగొచ్చింది. ఇది కాక గొడ్డలితో కట్టెలు కొట్టడం, వంట చేయడం, బావి నుండి నీళ్లు తోడి గంగాళంలో నింపడం లాంటి పనులు కూడా తమ్ముళ్లే చేసేవారు. పెద్దన్నయ్య స్నానానికి 2 గంగాళాలు నీరు కావలసి వచ్చేది. ఈ పనుల మీద విసుగు, అసహ్యం మొదలైంది. సీతారాం, కేశవుడు ఒకరికొకరు అండగా ఉండేవారు. వీరిని దగ్గరకు తీసుకొని వీపు నిమిరేవారు. వేరెవరూ లేరు కదా.
మహాదేవ శాస్త్రి రుద్రావతారుడు, అతి కోపిష్టి. రాత్రింబవళ్ళు భంగు తాగుతూ మత్తులో పడి ఉండేవాడు. ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉన్నా కేశవుడు మాత్రం చదువు మీద అశ్రద్ధ చేయక బాగా చదువుకునేవాడు. కేసరి పత్రిక చదివే అలవాటు పోలేదు. కాక ఆసక్తి బాగా పెరిగింది, మిత్రుల సంఖ్య కూడా పెరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది 4వ భాగంలో కలిసి తెలుసుకుందాం.